మా ఆదివాసీ ట్రస్ట్కి తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మమ్మల్ని ఈ ఆదివాసీ ప్రాంత ప్రజలందరినీ అలాగే 2,50,000 మంది మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిగా ట్రస్ట్కి దెబ్బతీసే పరిస్థితిగా చాలామంది ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు అనాలో ఏమన్నారో తెలియదు కానీ ఆ వ్యక్తులంతా కూడా ఈ ట్రస్ట్కి పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇస్తున్నారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ అందరికీ సంక్షేమమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేక ఓర్వలేక దుష్ట శక్తులు పూర్తిగా ట్రస్ట్కి ఈరోజు కంకణం కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అందుకాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2,20,000 మంది కూడా ఈరోజు మేమంతా కూడా మీడియా సాక్షిగా చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరూ తెలుసుకొని ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. ఇది ఏంటి ఈ మీడియా ముందు రావడం కారణం మాకు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఈయనకి ఈ ఉపాధ్యాయుడు ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే కొండపల్లి రాంబాబు అనే ఒక ఆదివాసీ ద్రోహిగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు అంటే ఇంత కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సేదుడు వాదుడుగా ఉన్నటువంటి ఈ ట్రస్ట్కి ఆ వ్యక్తి పూర్తిగా తప్పుడు రాతలు రాసి సోషల్ మీడియాకి తప్పుడు రాతలు రాసి ఆ ఒక ట్రస్ట్ సభ్యుల్ని కానీ ప్రజల్ని కానీ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు. కాబట్టి ఆదివాసీ ద్రోహిగా ఆ కొండపల్లి రాంబాబు అనే టీచరు బలమెన్ శంక గ్రామము జీమడుగుల మండలం బొడ్డగొందిలో అతను టీచర్గా పనిచేస్తున్నారు ఎంపీపీ స్కూల్లో. ఆ వ్యక్తి ఈరోజు ఏ విధంగా చేశారంటే పూర్తిగా తప్పుడు రాసాలు రాసే పరిస్థితి తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా. తీసుకువస్తే అదంతా కూడా మా మనోభావాలు దెబ్బతింటుంది. అన్ని సోషల్ మీడియా అన్ని వాట్సాప్లో కూడా వైరల్ అవుతున్నప్పుడు మా ట్రస్ట్ సభ్యులు కానీ మమ్మల్ని కానీ అడిగి చాలా భయభ్రాంతులకు గురి పరిస్థితి చేశారు. ఆ వ్యక్తి అందరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు. ఆ వ్యక్తి మొదటిగా మా పర్మిషన్ లేకుండా పాడేరు బ్రాంచ్లో వచ్చి ఆ వ్యక్తి ఈ ఒక స్త్రీని అడిగి ఎవరైతే మా ట్రస్ట్ సభ్యురాలు ఉన్నదో ఆమె ఓ షాప్కి డ్రింక్ తాగడానికి వెళ్తే ఈ వ్యక్తి రకరకాలుగా ఇంట్రాగేషన్ చేసి అతను ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పవలసింది పోయి ఇలాంటి ఎవరైతే ఏదైతే సీసీ రూల్స్ ఉందో సీసీ రూల్స్కి అధిగమించి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనేసరికి అది టీచర్ అయినా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అయినా కూడా సీసీ రూల్స్కి అధిగమించకూడదు. ఎందుకంటే ఇలీగల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేయకూడదు. టీచర్ అయిన వ్యక్తి అని కాదు, ఉపాధ్యాయుడు అయిన వ్యక్తి అని కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు సీసీ రూల్స్కి అధిగమించి ఆ వ్యక్తి పూర్తిగా రాజకీయ కోణాల్లో పోవడం కానీ లేదనుకుంటే ఇలాంటి ట్రస్టుల్లో కానీ లేదా చట్ట విరుద్ధమైనటువంటి పనుల్లో కానీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు సీసీ రూల్స్కి అధిగమించినటువంటి ఆ ఉపాధ్యాయుడు మా ట్రస్ట్లో వచ్చి ఇంత మంచి పనులు చేస్తున్న ట్రస్ట్లో వచ్చి ఆ వ్యక్తి మమ్మల్ని సంప్రదించకుండా మా ట్రస్ట్ సభ్యుల్ని కానీ మమ్మల్ని కూడా సంప్రదించకుండా ఆ శ్రీమూర్తిని పట్టుకొని ఏదో క్వశ్చన్స్ అడిగితే ఆమె చెప్తూ ఆమెని ఏమని చెప్పాడంటే ఈ ఆదివాసీ ట్రస్టు పూర్తిగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అందుకాబట్టి దయచేసి మేము పూర్తిగా ఓన్లీ కేవలం మేము విరాళాల సభ్యత్వం మాత్రమే మేము తీసుకుంటాము తప్ప 250 రూపాయలకి మాత్రమే మేము సభ్యత్వం ఇస్తాం. 250 రూపాయలు సభ్యత్వం ఇచ్చిన దానికి మేము స్లిప్ ఇస్తాం ప్రజలకు. ఎవరైతే తీసుకున్నా కూడా ఆదివాసీ బిడ్డది ఎవరు తీసుకున్నా కూడా సభ్యత్వంలో కానీ విరాళాలు కూడా వాడు ఎంత రాసినా కూడా 500 రాసినా 100 రాసినా 50 రాసినా 1000 రూపాయలు రాసినా కూడా దానికి కూడా మేము స్లిప్ ఇస్తాం. అలాంటిది దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ 10 కోట్లు అంటే ఆసమాష కాదు, 100 కుటుంబాలు బతుకుతాయి. ఇంత డబ్బు మేము ఎప్పుడు చూడలేదు కూడా, కళలో కూడా చూడలేదు. మేము ఇన్ని కోట్లాది రూపాయలు చూడలేదు. ఆ వ్యక్తి మా ఒక్క ట్రస్ట్ని మా ట్రస్ట్ సభ్యుల్ని ఆదివాసీ బిడ్డల్ని మొత్తం కూడా మనోవేదన గురి చేసే పరిస్థితి చేశారు. అందుకాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు ఎవరిచ్చారని కూడా అడుగుతున్నాను. 10 కోట్లు ఎవరు ఇవ్వడం లేకపోతే కనీసం కూడా 100 రూపాయలు ట్రస్ట్కి రాశాడని అడుగుతున్నాను. ఆ కీచక ఉపాధ్యాయుడు ద్రోహిని కూడా అడుగుతున్నాను. అందుకాబట్టి ఆ ఒక ఉపాధ్యాయుడు ఈ 10 కోట్ల రూపాయలు సమాధానం చెప్పవలసిందిగా మీడియా సాక్షి ఆ ప్రజలకు ఆదివాసీ ప్రజలందరి ద్వారా ఆ వ్యక్తికి అడుగుతున్నాను. నేను ఈ 10 ఇస్తున్నారు అన్నది అదే అవాస్తవం. ఎందుకంటే మేము స్వచ్ఛంద సేవ ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థలో మేము జస్ట్ 250 రూపాయలు విరాళాలు సేకరించుకొని మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంత మంచి ఆలోచనతో నడిపిస్తున్న సైర్మన్ ఇలాంటి అతని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే గాని ఏమి తప్పుడు ఫోటోలు కానీ ప్రచారం కానీ చేసినట్లయితే ఇకపై నుండి వారిపై పరువుదావా కేసులు వేస్తాం. అలాగే దానికి తోడుగా అక్రమ కేసులు వేస్తాం. దేనికైనా వెనుకాడము, దేనికైనా ముందుకు పోతాం. ఆదివాసీ ట్రస్టు పూర్తిగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అందుకాబట్టి దయచేసి మేము పూర్తిగా ఓన్లీ కేవలం మేము విరాళాల సభ్యత్వం మాత్రమే మేము తీసుకుంటాము తప్ప 250 రూపాయలకి మాత్రమే మేము సభ్యత్వం ఇస్తాం. 250 రూపాయలు సభ్యత్వం ఇచ్చిన దానికి మేము స్లిప్ ఇస్తాం ప్రజలకు. ఎవరైతే తీసుకున్నా కూడా ఆదివాసీ బిడ్డది ఎవరు తీసుకున్నా కూడా సభ్యత్వంలో కానీ విరాళాలు కూడా వాడు ఎంత రాసినా కూడా 500 రాసినా 100 రాసినా 50 రాసినా 1000 రూపాయలు రాసినా కూడా దానికి కూడా మేము స్లిప్ ఇస్తాం. అలాంటిది దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ 10 కోట్లు అంటే ఆసమాష కాదు, 100 కుటుంబాలు బతుకుతాయి. ఇంత డబ్బు మేము ఎప్పుడు చూడలేదు కూడా, కళలో కూడా చూడలేదు. మేము ఇన్ని కోట్లాది రూపాయలు చూడలేదు. ఆ వ్యక్తి మా ఒక్క ట్రస్ట్ని మా ట్రస్ట్ సభ్యుల్ని
ఆదివాసీ బిడ్డల్ని మొత్తం కూడా మనోవేదన గురి చేసే పరిస్థితి చేశారు. అందుకబట్టి ఆ 10 కోట్ల రూపాయలు ఎవరిచ్చారని కూడా అడుగుతున్నాను. ఇస్తున్నారు అన్నది అదే అవాస్తవం. ఎందుకంటే మేము స్వచ్ఛంద సేవ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో మేము జస్ట్ 250 రూపాయలు విరాళాలు సేకరించుకొని మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంత మంచి ఆలోచనతో నడిపిస్తున్న సైర్మన్ ఇలాంటి అతని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే గాని ఏమి తప్పుడు ఫోటోలు కానీ ప్రచారం కానీ చేసినట్లయితే ఇకపై నుండి వారిపై పరువుదావా కేసులు వేస్తాం. అలాగే దానికి తోడుగా అక్రమ కేసులు వేస్తాం. దేనికైనా వెనుకాడము, దేనికైనా ముందుకు పోతాం.